దిగంబరా దిగంబరా దత్తావధూత దిగంబరా దిగంబరా దిగంబరా. 3 భిక్షలయ్యాక ఆయన భగవతవతారమని తెలుసుకొని అచ్చటి బ్రాహ్మణులంతా నమస్కరించారు. సర్వశాస్త్రాలకు జన్మస్థానమైన ఆ ప్రభువుకు ఇది ఒక లెక్కలోనిది కాదు. క్రతువు పూర్తిగా వచ్చింది. మాధవ శర్మ దంపతులు అమితోత్సాహంతో ఉన్నారు. వామనుని వలె భాషిస్తున్న ఆ నూతన బ్రహ్మచారి నరహరిని తల్లి ఆశీర్వదించి, నాయనా, ఇక నుంచి నీవు భిక్షతోనే జీవించాలి సుమా అన్నది. వెంటనే అతడు తల్లికి నమస్కరించి, అమ్మా, నీ ఆజ్ఞ మేరకు నేను భిక్షువు అవుతాను. నేను సన్యాసాశ్రమం స్వీకరించడానికి దయచేసి నాకు అనుమతివ్వండి అని తండ్రి వైపు తిరిగాడు. సభ నివ్వెరపోయింది. ఆ మాటలకు ఆ తల్లి తల్లడిల్లిపోయింది. ఆమె దుఃఖిస్తూ, నాయనా, ఒక్కగానొక్క మగబిడ్డవు. మేము 16 సంవత్సరములు ఎంతగానో ఎదురు చూసి చూసి ఎన్నో వ్రతాలు ఆచరించాక నీవు పుట్టావయ్యా. ఆ తర్వాత 7 సంవత్సరములు నీవు మాట్లాడనే లేదు. ఇంతకాలానికి పరమేశ్వరుని కృప వలన, నేను చేస్తున్న పూజల వలన వ్రతాలు ఫలించి ఈరోజే మొట్టమొదటిసారి నీ మాటలు వినగలిగాం. అందుకు మేమందరము సంతోషిస్తుండగా నీవు ఇలా అంటావేమిటయ్యా? అప్పుడే నీవు ఇల్లు విడిచిపోతే మా గతేమిటి? నీవు గృహస్థుడవై బిడ్డలు కలిగిన తరువాత సన్యసించవచ్చు కదా అని పాపం ఆ పిచ్చి తల్లి రోదిస్తూ దుఃఖిస్తూ బ్రతిమాలుకుంటోంది. అప్పుడు నరహరి తల్లిని కౌగలించుకొని ఓదార్చి, అమ్మా, నా మాట వినమ్మా. వివేకముతో ఆలోచించి ఈ వ్యర్థమైన దుఃఖాన్ని తొలగించు. నేను ధర్మరక్షణ కోసము అవతరించాను. నీకింకా 4 బిడ్డలు కలిగి ప్రేమతో మీ సేవ చేస్తారు తల్లి. వెనుకటి జన్మలో నీవు నిష్ఠతో శంకరుణ్ణి పూజించటం వలననే నేను నీ గర్భాన జన్మించాను అని చెప్పి ఆమె శిరస్సుపై తన అమృత హస్తాన్ని ఉంచి ఆశీర్వదించాడు. వెంటనే ఆమెకు తన పూర్వజన్మ స్మృతి కలిగింది. అతడు శ్రీపాద శ్రీవల్లభుడుగా దర్శనమిచ్చాడు. ఆమె ఆనందంతో పరవశించి అతని పాదాలపై పడి ఇలా అన్నది, స్వామీ, పూర్వజన్మలో కుపుత్రవతినైన నేను ఆత్మాహుతికి పాల్పడినప్పుడు రక్షించిన శ్రీపాదుడువే నువ్వు. శ్రీపాదుడవు నీవే. బ్రహ్మాండాలన్నీ నీలోనే ఉన్నాయ్యా. అట్టి నీవు నా గర్భాన పుట్టినందున నా భర్త వంశము, పితృవంశము పావనమయ్యాయి తండ్రి అన్నది. అతడు ఆమెను లేపి, అమ్మా, ఈ పూర్వ వృత్తాంతము వెల్లడి చేయకు తల్లి. నీకొక రహస్యం చెప్తాను, గుప్తంగా ఉంచు. నేను సంసారమంటని సన్యాసిని. నేను చేయవలసిన తీర్థాటనము మొదలైన కార్యాలెన్నో ఉన్నాయి. అవి నేను ప్రకటింప వీలులేనివి, రహస్యమైనవి. ఈ కర్తవ్యము నాకు తప్పదు. నేను నీ ఇంట్లో ఉండుటకు వీలుపడదు. కనుక నీవు అనుమతిని ప్రసాదించు తల్లి అన్నాడు. అప్పుడు ఆ తల్లి పుత్రవాత్సల్యంతో ఇలా అన్నది, నాయనా, నీవు లోకానికి ధర్మం చెబుతావు కదా, మరి నీవు 12 సంవత్సరములు బ్రహ్మచర్యము అవలంబించాక, గృహస్థుడవై బిడ్డలు కలిగాక సన్యసించి లోకానికి ఆదర్శము చూపాలి కదా. ఇలా క్షణికావేశంతో సన్యాసము స్వీకరిస్తే వాసనాక్షయమవక మానవులు పతితులవుతారని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి కదా నాయనా అని బ్రతిమలాడింది.